మనకి విపరీతంగా మన ద్వారా లాభం పొంది అత్యంత గొప్పగా మారి అత్యంత చిన్న పొజిషన్ నుంచి కొంతమంది మేస్త్రులు ఉన్నారు, కొంతమంది వడ్డర పనోళ్ళు ఉన్నారు, కొంతమంది గ్రానైట్ వర్కర్స్ ఉన్నారు, కొంతమంది సూపర్వైజర్లు ఉన్నారు, కొంతమంది ఇంజనీర్లుగా పనిచేసిన వాళ్ళు, కొంతమంది పెద్ద పెద్ద కంపెనీల్లో అంటే డాక్టర్ రెడ్డిస్లో కావచ్చు, జాన్సన్ అండ్ జాన్సన్ కావచ్చు, పీజీ ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ అట్లాంటి కంపెనీల్లో గుమస్తాలుగా వాచ్మెన్లుగా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా వీళ్ళంతా మన దగ్గరకు వచ్చిన తర్వాత లక్షల కోట్ల సంపద సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హైదరాబాద్లో ద బెస్ట్ పీపుల్ చూసుకుంటే దాదాపు 30-70% వరకు మీరు ఏదైనా బెస్ట్ ప్రదేశానికి వెళ్ళి చూస్తే వాళ్ళ టేబుల్ మీద నా ఫోటో ఉండడం కానీ, వాళ్ళ ఫోన్లో నా ఫోటో ఉండడం కానీ దానికి సంబంధించింది కానీ. ఇప్పుడు ఈ మధ్యన చాలామంది వచ్చి చాలా బాధపడతా సంఘటనలు చెప్తున్నారు. నిన్న ఒక అమ్మాయి వచ్చి ఆవిడ చెప్పింది నాకు హృదయాన్ని కలచి వేసింది. యాక్చువల్గా వాళ్ళ తాలూకా 6 అక్క చెల్లెళ్ళు, అందరూ వాళ్ళ నాన్నగారికి అందరూ ఆడపిల్లలే, ఒక మగపిల్లాడు. అయితే ఈ అమ్మాయి లాస్ట్ అమ్మాయి. వాళ్ళ పైన ఉన్న వాళ్ళందరూ కూడా యాక్చువల్గా వాళ్ళు వ్యవసాయ కూలీలు ఊళ్ళో. తర్వాత ఏదో రకంగా వాళ్ళ అమ్మగారు పెట్టుకునవటం వలన తర్వాత వాళ్ళ మంచి పొజిషన్కి వెళ్ళారు. తర్వాత అందరి పిల్లలు కూడా పెట్టుకున్నారు. అందరికీ సిటీలోనే మంచి మంచి వివాహాలు. ఒక ఆవిడ భర్త డాక్టర్, ఒక ఆవిడ భర్త ఏమో మన నాగార్జున యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయిన. అలాగే ధనము, చదువు, అలాగే మంచి కుటుంబం కలిగిన వాళ్ళందరూ మంచిగా జరిగింది. ఈ విధంగా మంచిగా జరిగింది. యాక్చువల్గా ఒకళ్ళకి 2 years ఏజ్ గ్యాప్. 2 years ఏజ్ గ్యాప్ వలన ఏమైంది, ఈ ఆఖరి అమ్మాయికి రీసెంట్గా పెళ్లి సంబంధాలు చూడడానికి వచ్చినప్పుడు ఆవిడ ఫస్ట్ పెళ్లి సంబంధాలు చూడాలంటే చాలామంది మన దగ్గరకు వచ్చాక అదృష్టరత్నం పెట్టుకున్నాకే పెళ్లి సంబంధాలు చూస్తారు. ఎందుకంటే ₹1 కట్నం ఇవ్వాల్సిన అవసరం లేకుండా కోరుకున్న దానికంటే 1,00,00,000 రెట్లు మంచి వరుడు దొరుకుతాడు. ఆ అబ్బాయికి అయితే 1,00,00,000 రెట్లు మంచి అమ్మాయి దొరుకుతుంది. ద బెస్ట్ జీవితాలు నడుస్తాయని ఒక నమ్మకం. అందువలన ఫస్ట్ అలాగే వ్యాపారం ఎవరు చేద్దాం అనుకుంటే కూడా వాళ్ళ తాలూకా పెద్దోళ్ళు ఎవరికి తెలిసినా కూడా ఎమ్మటే వెళ్ళి నువ్వు లక్షల కోట్లు ఖర్చు పెట్టి వ్యాపారం చేయొద్దు, ఫస్ట్ అదృష్టరత్నం పెట్టుకున్న తర్వాత 9 రోజుల తర్వాత ఆయన దగ్గర నుంచి రూపాయి తెచ్చుకుని ఆ వ్యాపారానికి ప్రారంభంగా ఆ చోట అది పెట్టుకొని దానికి రోజు దండం పెట్టుకుని వ్యాపారం ప్రారంభించని చెప్తారు. ఎందుకంటే వ్యాపారము వ్యవహారము ఏది చేసినా కూడా వీళ్ళు అన్ని లక్షలతో పని, లక్షలు ఇంకా కోట్లు కూడా, లక్షలు కోట్లు ఖర్చు పెట్టి వ్యాపారం చేయాలనేది ప్రజల్లో ఒక నానుడిగా వచ్చేసింది. ఒక మైండ్ సెట్ అయిపోయింది. అట్లా వ్యాపారం ఎప్పుడూ కూడా డబ్బులతో చేయరు, మనసుతో చేస్తారు, అదృష్టంతో చేస్తారు, అవకాశంతో చేస్తారు. డబ్బులు సంపాదించేటట్లయితే పెట్రోల్ బంకులో పనిచేసే అంబానీ గారు ప్రపంచంలో గల గొప్ప ధనవంతుడు ఎవడు? బాంబే వెళ్ళటానికి రైలుకి డబ్బులు లేక రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్ళిన మనం చూస్తూ ఉండగానే ఈరోజు కూడా రోజు పేపర్లు వస్తాయి అదానీ గురించి. అదానీ గారు ప్రపంచంలో గల అత్యంత ధనవంతుల లిస్టులో చేరలేడు. అలాగే కార్ షెడ్లో వ్యాపారం ప్రారంభించిన బిల్ గేట్స్ కావచ్చు, గొప్ప గొప్ప వ్యక్తులు ఇప్పుడు ప్రపంచంలో కాదు హైదరాబాద్లో కానీ ఎవరైనా సరే టాప్ మోస్ట్ లెవెల్ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా డబ్బులు సంపాదించిన వాళ్ళు కాదు. ఇది చిన్న విషయం, అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అదృష్టం వలన మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి. శ్రద్ధ, బుద్ధి, శక్తి వీటన్నిటి వలన ఇవన్నీ సాధ్యమవుతాయి. అన్ని రకాలుగా ముందు జరగటం స్టార్ట్ అవుతుంది. అందువలన ఎవరైనా సరే వ్యాపారం ప్రారంభించినా, వ్యవహారం ప్రారంభించినా, జీవితంలో మంచిగా ముందుకెళ్దాం అనుకున్నా, విదేశాలు వెళ్దాం అనుకున్నా పెద్దగా ముందు వచ్చి అదృష్టం పెడతారు. ఇదేం పెద్ద గొప్ప విషయం కాదు. కొద్ది కాస్ట్లీ తీసుకుంటే 13,50,000 అవుతుంది. కొద్దిగా మామూలుగా తీసుకుంటే 1 తులం బంగారం ఖరీదు, సుమారుగా తులంన్నర ఖరీదు బంగారం 1,16,000. కానీ అది ఇచ్చే ఉపయోగాలు అద్భుతమైన ఉపయోగాలని వాళ్ళ నమ్మకము. కొన్ని చోట్ల అయితే అదృష్టరత్నం తాళిబొట్టు లేకపోయినా పర్లేదు కానీ అదృష్టరత్నం ఉంగరం ఉంటే కానీ పెళ్లి చేసుకోమంటారు. ఎందుకంటే ఒక గ్యారంటీ. పెళ్లి చేసుకున్న దాంట్లో పెళ్ళిళ్ళలో దాదాపు 30-40% ఏదో రకంగా ఫెయిల్ అవటం కానీ, ఇబ్బందులు కానీ, తగులు అవటం కానీ, తర్వాత దురలవాట్లకి, కాల్సిన దోషాలకి ఏర్పడి ఆస్తులు పోవటము, పిల్లల విషయంలో ప్రాబ్లము, కొన్ని రకాల జబ్బులు, ఏదో ఒక మానసిక వ్యధలు, ఎవరో చేసిన మోసానికి వీళ్ళు బలైపోవటం, ఇట్లాంటివన్నీ జనరల్గా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే అదృష్టరత్నం ఉన్న చోట కోటి సూర్యుల వెలుగు, అక్కడ చీకటే ఉండదు, అనారోగ్యం ఉండదు, ఇబ్బంది ఉండదు, టెన్షన్లు ఉండదు, అందరూ ఇళ్ళకి అనుకూలంగా ఉంటారు. ఎందుకంటే అమ్మవారు తన యొక్క 100 సింహం తలలతోటి ఆవిడ కాపలా కాస్తూ ఉంటుంది. అలాగే లక్ష్మీ అమ్మవారు తన యొక్క 16 చేతులతోటి, ఆయుధాలతోటి, బంగారు కాసులతోటి, అమృతంతో ఎప్పుడు అభిషేకించడానికి రెడీగా కూర్చుని ఉంటుంది. అందువలన వాళ్ళు శుభాలు జరుగుతాయి కాబట్టి గ్యారంటీగా బాగుపడతారు. 0 నుంచి హీరోలు అయిన వాళ్ళు అందరినీ చూడండి అదే. అంతేగాని అదృష్టత్రంకి కొంతమంది వ్యతిరేకం ఉంటారు. వ్యతిరేకం ఎట్లా ఉంటారు? వాళ్ళు వెంకటేశ్వరం కూడా వ్యతిరేకం ఉంటారు. వెంకటేశ్వమి విగ్రహాన్ని చూసి వెంబటే అది నల్లరాయి, అక్కడ నల్లరాయి ఉంది, మన దగ్గర నల్లరాయి ఉంటుంది. నిజమా అంటే నిజమే, అక్కడ నల్లరాయి, ఇక్కడ నల్లరాయి. ఆ శక్తి ఎవరికి తెలుస్తుంది?
అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది, మనకి పెద్దలకు తెలుస్తుంది, దాంట్లో గొప్ప వాళ్ళకి తెలుస్తుంది. అంతేగాని ఒక ఒక డాక్టర్ గారు ఉన్నాడు అనుకోండి, ఒక మినిస్టర్ గారు ఉన్నాడు అనుకోండి, ఒక మామూలు కూలి చేసే మనిషి ఉన్నాడు అనుకోండి, వీళ్ళందరూ చూడడానికి ఒకే రకమైన డ్రెస్ వేస్తే అందరూ ఒకలాగానే ఉంటారు. డాక్టర్ లోపల ఉన్న విజ్ఞానము ఏదైతే ఉందో ఎవరికి తెలుస్తుంది? ఎవరైతే ఒక రాజకీయ నాయకుడు, ఒక మినిస్టర్ అయి ఉన్నాడో, లేకపోతే ఒక కలెక్టర్ అయి ఉన్నాడో, లేకపోతే ఒక దేశాన్ని మార్చే పెద్ద సాంకేతిక నిపుణుడు ఉన్నాడో, వాడు కూడా చూడడానికి ఒకలాగానే ఉంటాడు. అదే వేరు వేరు ఏమి ఉండదు. అందుకని వీళ్ళకి తెలవక అమెరికన్ డైమండ్ని, అదృష్టరత్నాన్ని, డైమండ్ని, మామూలు రాయిని, గులక రాయిని అన్నీ ఒకలాగే అనుకుంటారు. వాళ్ళకి తెలవనే తెలియదు. ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో కానీ యూరోపియన్ కంట్రీస్లో జరిగే పెద్ద పెద్ద ఆక్షన్స్లో కూడా చూడండి, ఒక్కోటి 300 మిలియన్స్, 400 మిలియన్స్ అలాంటివి ఉంటాయని వీళ్ళ జీవితంలోనే తెలియదు. ఎందుకంటే రోడ్డు పక్కమట ఈ చక్కగా మార్కెట్స్ దొరుకుతాయి, కూరగాయల మార్కెట్లో అమ్ముతారు. 15 రూపాయలకి ఒక బంగారపు దండ, 5 రూపాయలకి ఒక బంగారపు ఉంగరము, ఎంతంత రాళ్ళు, 15 రూపాయలకి గాజు రాళ్ళు. వీళ్ళకి దానికి దీనికి తేడా తెలుసుకునే అవకాశం వాళ్ళకి ఎట్లా వస్తుంది? వాళ్ళకి ఏం అవకాశం ఉంది? వాళ్ళు వేదాల గురించి ఎలాగ మాట్లాడతారు, దేవుళ్ళ గురించి ఎట్లాగ మాట్లాడతారు, వాళ్ళకి తెలవనే తెలియదు. మేము నమ్మము అంటారు. సరే, వాళ్ళు నమ్మాలి నమ్మొద్దు అనే విషయం గురించి మనకి డిస్కషను లేదు, అవకాశము లేదు, దానికి మనకంత టైం కూడా లేదు. మీరు బాగుపడతాము అనుకున్నప్పుడు మీకుండే పాపాలు, శాపాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఒక గూడు కట్టుకుని అదొక పెద్ద సామ్రాజ్యంలాగా తయారు చేసుకుని ఉంటాయి ఆ యొక్క పిశాచాలు. అవి మీకు ఏదో విధంగా ఆ చెడుని మీ దగ్గర నుంచి తొలగిపోకుండా చేయటానికి ఇట్లాంటి అడ్డంకులు, ఎవరన్నా చెప్పిన చెడ్డ మాటలు అనిపించేటట్టు చేయటము, ఇంత గొప్పగా ఇన్ని లక్షల మంది మేము అదృష్టం పెట్టుకుని ఇంత గొప్పగా బాగుపడ్డాము, ఇన్ని 30 సంవత్సరాల దగ్గర నుంచి జీరో నుంచి హీరోలు అయ్యాము, విదేశాల్లో దేశ విదేశాల్లో మా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మేము ఇప్పుడు ఒక ఆయనైతే శివాలయంలో వీడియో చూడండి, ఎప్పుడైనా మీరు చూడండి, శివాలయంలో ఆయన చెప్పాడు స్వయంగా. ఏం చెప్పాడు? కాళ్ళకి చెప్పులు వేసుకుంటే మాకు గొప్ప, సైకిల్ దొక్కాలంటే గొప్ప, అట్లాంటి వాళ్ళకి ఈవేళ భారతదేశంలోనే కాకుండా దాదాపు 108 దేశాల్లో మా ఫ్యాక్టరీ మందులు అన్ని చోట్లకి వెళ్తాయి. నాకు ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఎంత దగ్గర ఇంతమంది డ్రైవర్లు పనిచేస్తారో, ఇంత ఆస్తులు ఉన్నాయి, అన్నీ కూడా ఏదైనా అదృష్టమే. అదృష్టం అనేదానికి ఎక్కడ తిరుగుండదు. అదృష్టం అనేదానికి ఒక అద్భుతం. దానికి అది మీ దగ్గరికి దరిచేయకుండా చేరడానికి ఎన్నో శక్తులు అడ్డం పడతాయి. ఎన్నో శక్తులు మిమ్మల్ని చెడ్డగా చేయడానికి, మీకున్న ఇబ్బందులను తొలగించే అవకాశం వస్తాయి. మీ ఇబ్బందులు తొలగిపోయినాయి అనుకోండి, మీరు ఏం చేయాల్సి వస్తుంది? అప్పుడు మీరు గొప్పవాళ్ళు అవుతారు. మీరు గొప్పవాళ్ళు అయితే వాటికి ప్లేస్ దొరకదు. అందుకని వాళ్ళు ఎప్పుడు ఏం చూస్తుంటారంటే దెయ్యాలు కావచ్చు, పిశాచాలు కావచ్చు, కాలసర్ప దోషాలు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, రకరకాలైన దాదాపు 32 రకాల దోషాలు మిమ్మల్ని ఎప్పుడు బాగుపడి ఉండడానికి చూడటానికి చూస్తాయి. ఈ 32 రకాల దోషాల్లో మెయిన్గా ఉండే వాళ్ళ ఇప్పుడు ఈ బ్లాక్ మెయిలర్స్ కావచ్చు, దేవుడి గురించి వ్యతిరేకం మాట్లాడతారు, దేవుడికి అనుకూలంగా ఉన్నానని చెప్తూ దేవుడే నిందించేవాళ్ళు, దైవారాధన చేసేవాళ్ళని, గుడులు కట్టించే వాళ్ళని, గొప్ప గొప్ప పండితులని, మంత్రశాస్త్రవేత్తలని, ధార్మిక శాస్త్రవేత్తలని, గొప్ప గొప్ప అన్నదానాలు, యజ్ఞాలు, యాగాలు, మంత్రము, తంత్రము, యంత్రము కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని తరాల పాటు చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు దూషిస్తూనే ఉంటారు. వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి తెలవాల్సిన అవసరం లేదు. కుక్కకి ఏం అవసరం ఉంటుంది చెప్పండి? ఏనుగు వచ్చినప్పుడు మొరగటం ఒకటే తెలుసు. ఏనుగు యొక్క గొప్పతనం కుక్కకి ఎట్లా తెలుస్తుంది? ఏనుగు ఏమనుకుంటుంది? ఏనుగంటే నేను అనుకోండి, నేనేమనుకుంటా ఎప్పుడైనా? కుక్కలు మొరగకపోతే నేను వచ్చిన విషయం అందరికీ ఎట్లా తెలుస్తుంది? ఎందుకంటే ఈ మాట నేను ఎందుకన్నా అంటే, ప్రత్యేకంగా ఈ గొడవ జరుగుతున్నప్పుడు నేను మా గురువు గారికి ఎట్లా జరుగుతుందంటే, ఆయన హహహహ నవ్వి, కుక్కలు మొరగకపోతే ఏనుగు వచ్చిన విషయం ఇంట్లో ఉన్న యజమానికి ఎట్లా తెలుస్తుంది అన్నాడు. మా గురువు గారి మాట అంటే ఆయనకు విజ్ఞాన గని కూడా కాదు, విజ్ఞాన సముద్రం అనుకోవాలి, విజ్ఞాన విశ్వం అనుకోవాలి. ఆయన కూడా ఏమంటాడంటే, నాకు తెలిసింది, నాకు శాస్త్రంలో కానీ దేంట్లో కానీ నాకు తెలిసింది, ఒక సముద్రము పక్కన ఉన్న ఇసుక రేణువు అంతా కూడా, విజ్ఞానం సముద్రం అనుకుంటే నేను దాని పక్కన ఉన్న ఇసుక రేణువు అంతా కూడా నాకేమీ తెలియదు. మీరు ఏదో నా గురించి గొప్పగా అనుకుంటారు, గొప్పగా చెప్తారు, నా నోటితో ఏదంటే అది జరుగుతుంది అనుకుంటారు, ఎంత మంచి జరుగుతుంది అనుకుంటారండి ఆయన అంటాడు. ఇక ఆయనే అట్లా అనుకుంటే ఆయన శిష్యులు మేమనుకోవాలి? మా దగ్గర ఉండేవాళ్ళు కూడా ఇదే ఫీలింగ్లో ఉంటారు. నాకు దగ్గర 1,00,000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు నా దగ్గరకు వచ్చిన ఆ క్షణంలో
నేను ఏది చెప్తే అది. ఒక నిమ్మకాయని చూపించి దెబ్బకాయ అంటే కూడా దెబ్బకాయ అంతే, గురువుగారు చెప్పారు కాబట్టి దెబ్బకాయ అంతే. అందుకే దానికి 2, 3 ఆలోచనలు దానికి చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నేను చెప్పిన విషయాలు విధానాల వలన వాళ్ళు బాగుపడి తీరారు. దాని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది, దాని గురించి విమర్శించాల్సిన అవసరం ఉంది. ఆయన ఏదో ఒక మాట చెప్పారంటే దానికోసం దాని వెనకాల ఏదో లాజిక్ ఉంటుంది అంతే. మన పెద్దవాళ్ళు ఏదైనా చెప్తారనుకోండి, కడుపులో నొప్పి వస్తే మజ్జిగ తాగమంటారు. మజ్జిగ తాగమంటే ఏదో లాజిక్ ఉంటుంది. కడుపులో నొప్పికి మజ్జిగకి సంబంధం ఏంటంటే అది వితండవాదం, దానికి ఎవరు చెప్పలేరు. శాస్త్రంలోకి అంత లోతుకి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. పెద్దోళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు ఎంతోమందికి ప్రయోగం చూశారు కాబట్టి అయిపోతుంది. నాకు బాగా గుర్తు పుట్టపర్తి సత్యసాయిబాబా గురించి ఒక ఆయన ఎన్కౌంటర్ అనే పింగళ దర్శనరామాయణ ఎన్కౌంటర్ అనే పత్రిక పెట్టి విజయవాడలో రెగ్యులర్ ఆయన గురించి అమ్మ నాన్న బూతులు రాసేవాడు. ఆయనని ఎవరైతే విమర్శించారో ఆయనకి అదేమి ఆయన ఏనుగు కంటే ఎక్కువ. ఆయన ఒక చంద్రుడిలాగా అనుకోండి, సూర్యుడిలాగా అనుకోండి, సూర్యుడి మీద ఉచ్చపోసినట్టు అనుకోండి, అది ఆళ్ళముఖం మీద పడి ఈ ఎవరైతే పింగళ దశరామ్ ఉన్నాడో ఆయన ఏదో ఆడవాళ్ళ కేసుల్లో దేంట్లో ఇరుక్కుపోతే అక్కడ రౌడీ ముఖ ఆయన రోడ్డు మీద నడిగి చంపేస్తే రోడ్డు మీద పురుగులు పట్టిపోయాడు వాడు. అదే సాయిబాబాని నమ్మి ఆయన విమర్శించకుండా ఆయన దగ్గరికి వెళ్ళారు, బాగుపడ్డారు. ఒక ఆయన మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాడు, ఒక ముస్లిము అబ్దుల్ కలాం గారు ఒక రాష్ట్రపతి అయ్యాడు, ఒక గొప్ప వ్యాపారవేత్త. ఎవరో ఎందుకు మన హైదరాబాద్లోనే మురళీమోహన్ గారు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి పుట్టపర్తి సాయిబాబా దగ్గర నుంచి వెళ్ళి చిన్న ఉంగరం తెచ్చుకున్నాడు. ఎవరికి లేనంత సంపదలో రాజకీయ పలుకుబడేయానికి ఆయన స్థాపించిన జైబేరి వ్యాపార సంస్థ ఎంతమందిని బాగు చేస్తుందో. ఆయన 100, 200, 700 రూపాయలకి ఇచ్చిన స్థలాలు ఈవేళ కోట్ల రూపాయల స్థలాలు అయిపోయినాయి. ఆయన కూడా సిస్టమేటిక్గా బతకగలుగుతున్నాడు. ఎందుకంటే ఒక గురువుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు సిస్టమేటిక్గా, ఆరోగ్యంగా, ఆనందంగా, అన్ని రకాలుగా గొప్పతనంగా సిస్టమేటిక్గా బతకగలుగుతారు. ఎందుకంటే వెనకాల ఒక బలం ఉంది అని, ఒక గొప్ప బలం ఉంది అనేది నాకు ఒక నమ్మకంతో ముందుకెళ్తారు, అన్ని రకాలుగా బాగుపడతారు. ఇప్పుడు అసలు సబ్జెక్ట్ ఎవరైతే అమ్మాయి వచ్చిందో అమ్మాయి మన దగ్గరకు వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు వ్యతిరేకమైన మాటలు మాట్లాడతాం, మన షాప్ ఎదురుగుండా చేరి వాళ్ళు వ్యతిరేకమైన మాటలు మాట్లాడటం వలన నేను వాళ్ళ మాట కొంతవరకు నమ్మాను, కానీ నమ్మటానికి నాకు ఆస్కారం లేదు. ఎందుకంటే మా వాళ్ళందరూ పెట్టుకున్నారు, బాగుపడ్డారు, మంచి పెళ్ళిళ్ళు అయినాయి. మాకు అంత స్తోమత లేదు. యాక్చువల్గా ఆ స్తోమత కలిగింది, పెళ్ళిళ్ళు అయినాయి, పేరెంటాలు అయినాయి, అందరూ అందరూ బాగున్నారు. మా అన్నగారు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. మీ దగ్గర అదృష్టం పెట్టుకున్నాక నాకు పెళ్ళిళ్ళు చూసే ముందు నాకు ఇది పెట్టుకోమన్నారు కాబట్టి నేను వచ్చి పెట్టుకున్నా. నేను కూడా మంచి చదువులు చదువుకున్నా, మంచి పొజిషన్కి వెళ్ళా. మా అక్కల వల్ల నాకు అందరూ సహకారం చేస్తారు, ఎంత మంచిగా ఉన్నాను. కానీ ఈ రోజు వరకు ఇట్లా మంచి పొజిషన్లో ఉండడానికి మీరే కారణమని మాకు తెలుసు. మా పూజ గదిలో కూడా మీ ఫోటో ఎప్పుడు ఉంటుంది, అంత మంచి జరిగింది అని చెప్పి యాక్చువల్గా వాళ్ళ అక్కగారులు అందరూ కలిసి ఒక్కసారి ఇచ్చిన వీడియో కూడా మన యూట్యూబ్లో ఉంటుంది, ఒకసారి ఇప్పుడు చూడండి అని. ఎంత మంచి జరిగింది. కానీ వాళ్ళు ఆ దుర్మార్గులు ఆ వేళ క్షణాలు మాట్లాడటం వలన నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను. ఇది జరిగి చాలా రోజులైంది. మా అక్కలందరికీ నా అంత చదువు ఇంక చదువుకోలేదు, నా అంత అందంగా కాదు, అంత గొప్పగా కాదు, కానీ బ్రహ్మాండమైన సంబంధాలు కుదిరినాయి. నేను ఒక సైబర్ మోసంలో ఇరుక్కుపోయి ఒక పనికిమాలినోడిని పెళ్లి చేసుకున్నాను. దాని మూలాన ఆస్తులు ఇబ్బంది, పేరు ఇబ్బంది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఎవరినైనా పెళ్లి చేసుకోవాలంటే కూడా సెకండ్ హ్యాండ్ లాగా అనే మాట వస్తుంది. ఎంత అసలు ఎందుకంటే మా అక్కలందరికీ అంత మంచి సంబంధాలు కుదిరినాయి, మంచిగా అయినాయి కాబట్టి అసలు ఇలాంటి మోసాలు, ఇట్లాంటి దుర్మార్గాలు ఉంటాయని మాకు తెలియదు. మేము ఇట్లాగా మోసపోతే ఇన్ని రోజుల నుంచి సంతోషంగా ఉన్న కుటుంబం మొత్తం నా గురించి మొత్తం ఏడుస్తూ ఉన్నారు. నేను కూడా అందరికీ సరిపడగా నేను ఒక్క దాన్ని ఏడుస్తున్నా. అమ్మాయి కన్నీరు మున్నర అయిపోయింది. ఉన్న గంట సేపు ఏడుస్తూనే ఉంది. అమ్మాయిని ఆపడానికి ఎంత ట్రై చేసినా కుదరలా. చివరికి మేమే బలవంతంగా వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి ఇట్లా కారులో పంపిస్తున్నామండి అని పంపించేసాము. ఆవిడికి మంత్రం తంత్రం ఇచ్చాము. మంచి వివాహం అవడానికి ఏదో జరిగింది. మోసగాడు వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు, బంగారాలు అన్నీ తీసుకున్నాడు. ఇక రకరకాలైన ఇబ్బందులు జరిగినాయి, కొన్ని చెప్పకూడని జరిగినాయి. ఇట్లా జరిగిన తర్వాత వాళ్ళు సరే ఎవరైతే మోసం చేస్తారో వాడిని జైల్లో పెట్టారు. వాడి జైల్లో పెడితే వాడిని లేకపోతే బంగారు బొట్లో పెడితే వీళ్ళకి మీ లాభం ఎప్పుడు కూడా ఎదట వాళ్ళ గురించి మీకు అనవసరం. వాళ్ళు గొప్పవాళ్ళ, చెడ్డోళ్ళ, మంచివాళ్ళ అవన్నీ మీకు అనవసరం. మీకు లాభం ఉందా లేదా ఎప్పుడు మీరు చూసుకోవాల్సిందంటే స్వార్థం. పాలిటిక్స్ అంటారు. పాలిటిక్స్లు అంటే కూడా పాలి అంటే 5 టిక్స్ అంటే ఆ లాభాలు మీరు పొందాలి. ఎప్పుడేంటి ఫస్ట్ మనిషికి స్వార్థం ఉండాలి. నేను, ఆ తర్వాత నా కుటుంబము, తర్వాత
నా స్నేహితులు, నా గ్రామం. తర్వాతే రాజ్యం వస్తది. తర్వాత ప్రపంచం వస్తది. అంతేగాని ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి అందరికీ దానం చేయటము, లేకపోతే నాకొచ్చిన డబ్బుల్లో సగం తీసుకెళ్ళి నేను ఎవరికో అనాథాశ్రమానికి ఇస్తాను. ఇయన్నీ కాదు. అనాథాశ్రమాలు చేసే శక్తి గానీ, ఆ పవర్ గానీ మీకు లేదు. అది చేసేది గవర్నమెంట్‌కి చేయాలి. మీరు సరిగ్గా బాగా సంపాదించి గవర్నమెంట్‌కి ట్యాక్స్‌లు కట్టండి. అంతేగాని నేను దానం చేస్తానని ఊరకొద్దు. మీరు ఏదైతే చూస్తుంటారో మీరు అదే అవుతుంటారు. రోజు అనాథాశ్రమానికెళ్ళి అదే చూస్తుంటే కొన్నాళ్ళకి మీరు కూడా అదే అవుతారు. వీటన్నిటికి చాలా ఉదాహరణలున్నాయి. ఈ పెద్దవాళ్ళు చెప్పే మాట కొన్ని నమ్మాలంతే. అంతవరకే గానీ దాన్ని విమర్శించి దాన్ని ఎట్లా జరుగుద్దని అనొద్దు. మీరు రోజు ఏం చూస్తారు నేను ఎప్పుడు అదే చెప్తాను. సత్సంగం మంచి వాళ్ళ మధ్యలో ఉండాలి. ఆ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి అమ్మాయి ఎప్పుడు మంచి వాళ్ళ మధ్యలో ఉంది. అక్క చెల్లెళ్ళందరి మధ్యలో ఉన్నది. ఆళ్ళందరూ బాగుపడటం చూసింది. ఆఖరి క్షణంలో పెళ్లి కోసము, ఉద్యోగం కోసము క్రిటికల్ టైంలో మన దగ్గరకొచ్చింది. ఆ టైంలో వచ్చినప్పుడు కరెక్ట్‌గా అమ్మాయికి ఆ రోజున 1,16,000 అంటే గొప్ప విషయం కాదు. యాక్చువల్‌గా 10,00,000 13,50,000 పెట్టుకుందామని వచ్చింది. ఎందుకంటే కొద్దిగా అన్ని రకాలుగా మన దగ్గరికి సంబంధించినోళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు పెట్టుకుంటే కూడా కుటుంబంలో అన్ని రకాలుగా సంపదలు కలుగుతాయి. ఆ విధంగా అమ్మాయి కూడా మంచి పొజిషన్‌లో ఉంది. ఆ అమ్మాయికి ఆహ్, ఆ యూట్యూబర్స్ కావచ్చు, కొంతమంది ఈ ఈ బ్యాడ్ చేసేవాళ్ళు కూడా ఏం చెప్తారు? మేము అదృష్టరత్నం తీసుకున్నాము, మళ్ళీ ఇచ్చేసాము డబ్బులు ఇమ్మంటే, అదృష్టం తీసుకొని ఇచ్చేసి డబ్బులు ఇవ్వటం ఏంటి? అంటే ఏదైనా అద్దెకు తీసుకున్నారా? లేకపోతే ఏమన్నా డిపాజిట్‌కి తీసుకున్నారా? లేకపోతే ఆహ్, అమ్మేసినది తీసేసుకున్నది యూజ్ చేసుకున్నది మళ్ళీ తీసుకొని డబ్బులు ఇవ్వటం అనే కాన్సెప్ట్ అది అసలు ఎక్కడి నుంచి వస్తది? ప్రపంచంలో ఎక్కడా లేని కాన్సెప్ట్ అది. ఆళ్ళు చెప్పేది అదొకటే సింపుల్ మాట. దాని గురించి పెద్దగా ఏం లేదు. 1,00,000 మంది సూర్యుడు అందరికీ వెలుగునిచ్చినప్పుడు మీకు కూడా వెలుగునివ్వాలి. నా దగ్గర 18,00,000 మంది దాని మూలాన ఉపయోగం పొందినందుకు మీరు కూడా ఉపయోగం పొందాలి. మీరు ఉపయోగం పొందలేదంటే ఏంటి? కళ్ళు మూసుకొని ఉన్నారని అర్థం. కళ్ళు తెరుచుకునే మార్గం కూడా మేమే చెప్తాం. మీరు ఎట్లా కళ్ళు తెరుచుకోవాలి? మీరు ఎట్లా చేయాలి? మీరు ఏం చేస్తే లాభం అవుతదో అన్నీ కూడా మా దగ్గర మళ్ళీ ఇస్తాం. 1, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లైనా మీకు ఎట్లా చేయాలి ఏంటి అనేది ఇస్తాం. మీకు అంత కూడా అవసరం లేదు. ఎందుకంటే మీరు అదృష్టరత్నం తీసుకున్నామంటే దాంతో పాటు మీకు వాట్సాప్‌లో వివరంగా ఏది చేయాలి? ఎట్లా చేయాలి? ఏం మంత్రమో, ఏం తంత్రమో, ఏం పాటించాలి? అన్నీ వివరంగా ఇస్తాం. అది మీరు హిందువులైతేనే ఈ మంత్రం, తంత్రం. ఒకవేళ హిందువులు కాదనుకోండి, క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, కొన్ని రకాల జాతులు సిక్కులు, జైనులు వీళ్ళందరికీ ఏం మంత్రం లేదు, తంత్రం లేదు. మనసులో ఉన్న కోరికనే 108 సార్లు చెప్పుకోవాలంతే అదృష్టరత్నం పెట్టుకున్నాక. అది సింపుల్ విషయం. దాని విధి విధానాలన్నీ కూడా ఎట్లా చేయాలి ఏంటనేది మేము చెప్తాం అంతే. అది అది పాటించకుండా మీరు ఎంత ఖరీదైన సెల్ ఫోన్ కొన్నా గాని 10,000 కొన్నా కూడా 10,00,000 కొన్నా, రూ. 1,00,000 కొన్నా ఆ 10 నంబర్లు నొక్కిన తర్వాతే ఆ సెల్ ఫోన్‌లోంచి ఆ నంబర్ పలానా వాళ్ళకెళ్తది. ఎంత ఖరీదైన సెల్ ఫోన్ కొన్నా కూడా దానికి పిన్ ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత మాత్రమే అది దానికెళ్తది. అంతేకాకుండా మీరు నేను అదృష్టరత్నం తీసుకున్నాను, చాలా ఖరీదైనది తీసుకున్నానని చెప్పి ఖరీదైన ఫోన్‌ని తీసుకెళ్ళి పైనుంచి కింద పడేయటమో, నీళ్ళలో పడేయటమో, పడేసేస్తే మీ కోపం మూలాన మీకే ఇబ్బంది. అంతేగాని రాజ్యానికి ఇబ్బంది లేదు, మనుషులకి ఇబ్బంది లేదు. 18,00,000 మంది నమ్మింది మీరెందుకు నమ్మలేరు? 10 మంది నడిచే చోట అందరూ 10 మంది కరెక్ట్‌గా ఉన్నప్పుడు మీరొక్కటే కరెక్ట్‌గా లేరంటే మీరు కరెక్ట్ కాదని అర్థం. ఒక క్లాస్‌లో 59 మంది పాసయ్యి 60 మనిషి పాస్ అవ్వలేదంటే 60 మనిషికి ఇబ్బంది. అంతేగాని క్లాస్ టీచర్‌ది ఇబ్బంది కాదు. అది కూడా ప్రూవ్డ్. ఎవరైనా సరే అదృష్టరత్నాల్లో 3% నుంచి 8% నవరత్నాల్లో 3% నుంచి 8% పనిచేస్తాయి. మన దగ్గర 1000 మందికి 990 మందికి పనిచేసినాయి అంతే. దాంట్లో అనుమానమే లేదు. ఆ ఒక్కళ్ళు కూడా ఏంటంటే పాపాలు, శాపాలు, ఇబ్బందులు ఎనకాల ఏడ్చేవాళ్ళు. నేను ఇందాక చెప్పాను చూడండి ఆ అమ్మాయి తాలూకా వాళ్ళు అట్లాగా ఇబ్బంది అవ్వటం వలన మన దగ్గరికి కూడా వచ్చిన తర్వాత ఎదురుగుండా ఎవరో వచ్చి గొడవ చేస్తున్నారు. దాన్ని చూసి అమ్మాయి వెనక్కెళ్ళిపోయిందంట. అంతే. టైం బాగోకపోతే ఎప్పుడు కూడా అట్లాగే నడుస్తుంది. ఇంకా ఇయన్నీ కాకుండా కొన్ని రకాల ఇబ్బందులుంటాయి. మేము అద్భుతమైన మంత్రాలు కూడా ఇస్తాం. అద్భుతమైన మంత్రాలు ఇచ్చినప్పుడు అలాంటి మంత్రం ఒక మనిషికి ఇవ్వాలంటే వాళ్ళు జీవితాంతం వెతికినా కూడా గురువు ఉండడు. ఆ గురువు ఎవరు? ఇచ్చే అవకాశం ఉండదు. ఆళ్ళ గురువు యొక్క ఆజ్ఞ ఉంటే గాని ఈళ్ళకి ఇవ్వలేరు. మేము అయి ఎంత ఈజీగా ఇచ్చేస్తాం. అది ఎట్లా అంటే ఎంత బ్రహ్మాండమైన మంత్రాలంటే రాత్రిపూట మంత్రం చదువుకుంటే తెల్లారిపాటికల్లా ఏ పని అయిపోవాలి. మీరు 40 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న పని కూడా ఆ రోజునే అయిపోవాలి. మీరు ఎప్పుడైనా చూడండి మా దాంట్లో యూట్యూబ్‌లో సార్ మేము పెట్టుకున్నాక ఎమ్మటే ఎంత మంచి జరిగింది. 40 సంవత్సరాల నుంచి ఉన్న పని కూడా ఇప్పుడు అయిపోయింది. ఇట్లాంటివన్నీ చెప్తారండి. ఎందుకంటే మంత్రం తంత్రం యొక్క గొప్పతనం. అది మీరు చేసే పనేమి ఉండదు. మీరు అమెరికా వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలంటే జీవితాంతం నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. అదే ఏరోప్లేన్ ఎక్కితే మీరు నడుస్తారా? అసలు ఎళ్ళిన విషయం కూడా తెలవదు. ఎళ్ళాలి, హాయిగా పడుకోవాలి. ఆ టయానికి ఆళ్ళే లేపుతారు.
మంచి టిఫిన్ ఇస్తారు, భోజనం ఇస్తారు, అక్కడే బాత్రూమ్లు ఉంటాయి, మీకు ఫుల్ ఏసీ ఉంటుంది, చక్కటి మెత్తడి రూమ్ సీట్లు ఉంటాయి, హాయిగా ప్రశాంతంగా చక్కగా వెళ్ళచ్చు. అదృష్టరత్నము విమానం కాదు, అదృష్టరత్నం అనేది లాకెట్. ఇదొక లాకెట్ రూపంలో ఉన్న రాకెట్. అంత స్పీడ్గా అంత మంచిగా అవుతుంది. దాన్ని నమ్మాలి, మేము ఇచ్చిన సిస్టమ్ వాడాలి. మీరు ఇందాకే చెప్పాను, 10 నెంబర్లు నొక్కితే మాత్రమే మీకు సెల్ ఫోన్లో ఆ నెంబర్ ఎట్లా వెళ్తుందో అలాగే మేము చెప్పింది అయితే చాలా కరెక్ట్గా చేయాల్సింది. చాలా చిన్నది. మేము చెప్పే పూజ యజ్ఞం కూడా రోజుకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాల విషయమే. వారంలో మాత్రం ఒక రాత్రిపూట ఒకటి చేయాల్సి ఉంటుంది. అంతే, అది చిన్నదే, అదేం పెద్ద ఖర్చు కూడా వారానికి ఒక ₹50 ఖర్చు అంతే. ఇల్లు మొత్తం పచ్చగా బంగారంలాగా తయారైపోతుంది. ఈ అమ్మాయికి ఇంత జీవితంలో ఇంత మోసం జరిగింది కాబట్టి ఈ విషయం ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నా గురించి నేను గొప్ప చెప్పినట్టు కూడా ఉంటుంది. కానీ కొన్ని చెప్పుకోవాల్సిందే. కొన్ని విషయాలు మనం చెప్పకపోతే అవతల వాళ్ళు ఇట్లాంటి చిన్న చిన్న ప్రోపగాండాలకి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక 10 మంది ఉంటారు, 15 మంది ఉంటారు. 15 మందిలో దాదాపు మళ్ళీ 7గురో 8గురో నా దగ్గరికి వచ్చి మళ్ళీ అయ్యా మేము పొరపాటున వాళ్ళ మాటలని, వాళ్ళు బ్లాక్‌మెయిలర్స్ మాటని తర్వాత మాకు తెలిసిపోయింది, మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు తీసుకుందాం అనుకుంటున్నారు, మీరేమో ఎనిగలాంటోళ్ళు వినలేదు, మీరు వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టారు, కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చారు.